నిజంగా అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా అక్క చూసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జామున్ మామూలు టైంలో చూడడానికి లోకుగానే ఉంటాడమ్మా. మనుషులంటే మర్యాద, మనన, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో తేడా జరుగుద్ది. అప్పుడే వాడి కళ్ళు ఎర్రబడిపోతాయి. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడో మనకే ఐడియా ఉండదు, ఆడికే ఐడియా ఉండదు. కొన్ని చోట్ల వాళ్ళు పిక్చర్ తీసిందండి నీకు చేసేది భోజనం మేము దానికి సంబంధించిన వాళ్ళండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చాలా రోజుల నుంచి ఇక్కడే కూర్చుని ఉంటుందంటండి. మరి ఎందుకు ఇలా అయిపోయిందో తెలీదు. మాట్లాడుతుంటే ఇదే గేమ్. ఒకసారి ఫోన్ అని చూపించండి. బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. చిన్న వయసులో పెళ్లి చేసి మరి కొట్టారంటండి. చూడండి అమ్మాయిని పట్టుకుందామని ట్రై చేస్తున్నా కూడా కొడుతుంది. ఆ జుట్టు చూడండి తనే తీసుకుంటుంది. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. రాళ్ళు నా పిల్ల దగ్గర దాచిపెట్టుకొని వచ్చే వాళ్ళని ఎలా అని కొడుతుందండి. చూడండి మమ్మల్ని అయితే అటాక్ చేయడానికి వస్తుంది. కానీ మేము జాగ్రత్తగా ఉన్నామండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. రాళ్ళు తీసుకుంటుందండి అమ్మాయి. ఇదిగోండి. సరే అండి, జాగ్రత్త. బాయ్ ఫ్రెండ్స్.